శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కావేరీ అవెన్యూ గొలగమూడి రోడ్ నందున్న శ్రీ హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుంచి మనం ఇప్పుడు శ్రీరామనవమి విశిష్టత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ శ్రీరామనవమి 6వ తేదీ నవమి పునర్వసు నక్షత్రంతో కూడి ఈ శ్రీరామనవమి విశేషంగా మనకి ఈ చైత్ర మాసంలో ప్రారంభమవుతోంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పునర్వసు నక్షత్రము ప్లస్ నవమి రెండు కలిసి రావడంతో మనం 6వ తేదీన ఈ శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహణ చేసుకుంటూ ఉన్నాం. రేపు 6వ తేదీ అంగరంగ వైభవంగా మన అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద హనుమాన్ జంక్షన్ నందు ఉదయం రాముల వారికి విశేషమైనటువంటి అభిషేకాలు, తదనంతరం పసుపు దంచడం, సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామ ఈ శ్లోకంలో విశేషమైనటువంటి పరమార్థం కూడుకొని ఉంటుంది. రాముడు భక్త వల్లభుడు. రామ అని రామచంద్రమూర్తిని ఎవరు పిలుస్తారయా అంటే దశరథ మహారాజు రామా అని పిలుస్తాడట. మనం ఈ శ్లోకం ప్రారంభం చేసినప్పుడే రామ అనగానే అయ్యో నా తండ్రి పిలుస్తున్నట్లు ఉన్నాడే అని రామచంద్రమూర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తాడట. రామాయ రామభద్రాయ, రామభద్ర అని కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని పిలుస్తుందట. కాబట్టి ఈ పిలుస్తున్నటువంటి వాళ్ళు నా తల్లి తరపు వాళ్ళేమోనని మరి ఒక ఆలోచనతో రామచంద్రమూర్తి తదేకంగా మనని వీక్షణ చేస్తాడట. రామాయ రామభద్రాయ రామచంద్రాయ. సుమిత్ర అలాగే కైకేయి ఇద్దరు కూడా ఆ చంద్రుడితో పోల్చి రామచంద్రుడిని పిలుస్తూ ఉంటారట. ఇప్పుడు మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ, రామచంద్రాయ అనగానే సుమిత్రాదేవి కైకేయికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా నన్ను పిలిచారేమో అనేటువంటి ఉద్దేశంతో రామచంద్రమూర్తి మరింత అవలోకనంతో మనల్ని గమనిస్తాడట. అలాగే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, వేదసే అని వశిష్ఠుడు, జాబాలి మొదలైనటువంటి మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తిని ఆ వేదాలతో కూడినటువంటి పరమాత్మగా శ్రీమన్నారాయణుడిగా భావన చేస్తూ వేదసే అని రామచంద్రమూర్తిని పిలుస్తారట. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ. రఘునాథ అని అయోధ్యాపురి వాసులంతా కూడా రఘునాథ రఘునాథ అని ఆయనని సంకీర్తిస్తూ ఉంటారట. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ. నాథ అని సీతామాత పిలుస్తూ ఉంటుందట రామచంద్రమూర్తిని. కాబట్టి అలాగే సీతాపతి అని మిథిలానగర వాసులంతా కూడా ఈ సీతాదేవి యొక్క భర్త రామచంద్రమూర్తి అని సీతాపతయే నమః అని ఆయన పిలుస్తూ ఉంటారట. ఇలాంటి విశిష్టమైనటువంటి శ్లోకంతో ఆ స్వామివారిని మనం కీర్తించినట్లయితే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమః అంటే వీళ్ళంతా కూడా నా తల్లి తండ్రి తరపు వాళ్ళు. కాబట్టి వశిష్ఠుడు, జాబాలి మొదలైనటువంటి మహర్షులందరూ కూడా వీళ్ళకి బాగా అవలోకమైనటువంటి వాళ్ళుగా భావన చేస్తూ రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకందరికి కూడా అందిస్తాడని మనకి మహర్షులు ఈ శ్లోకాన్ని మనకు అందించడం జరిగింది. ఇంతటి మహిమాన్వితుడు. అలాగే రామో విగ్రహాన్ ధర్మ అంటారు. ధర్మాన్ని మనం ఎక్కడ చూడాలి అంటే రామచంద్రమూర్తిని చూసినట్లయితే ధర్మం అంతా పోత పోసినట్లుగా మనకు కంటకు కనపడుతూ ఉంటుంది. ఈయన ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ధర్మము అంటే మరి ఏమిటో కాదు, మనం ఏదైతే నిర్వహణ చేయాలో, ఏదైతే మన కర్తవ్యం ఏమిటో దాన్ని చేయడాన్ని మాత్రమే ధర్మము అంటారు. ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా, ఏది చెయ్యాలో అది చేయడాన్ని మాత్రమే మనం ధర్మంగా అనుకుంటాం. అందుకే రామచంద్రమూర్తి ఆయన యొక్క అవతారంలో మహావిష్ణువు అనేకమైనటువంటి ధర్మాలు మనకు సూచించడం జరిగింది. తమ్ములతో ఎలా ఉండాలి, తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రి యొక్క ఆజ్ఞను ఎలా పరిపాలించాలి, ఒక భర్తగా భార్యని ఏ విధంగా చూసుకోవాలి, అలాగే ఒక మాట ఇచ్చిన తర్వాత ఎంతటి కష్టాన్నైనా ఏ విధంగా ఓర్చుకోవాలని అనేకమైనటువంటి విషయాలు రామాయణం ద్వారా మనకి రామచంద్రమూర్తి తెలియజేయడం జరిగింది. ఓం నమో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.